ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమం పునః ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొన్ని వారాలుగా నిలిచిపోయిన గ్రీవెన్స్ కార్యక్రమం తిరిగి ఈ సోమవారం నుండి తిరిగి ప్రారంభమైంది. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం గ్రీవెన్స్ కార్యక్రమానికి 7 ఫిర్యాదులు వచ్చాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సబ్ కలెక్టర్ను కలిసి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు తమ సమస్యల కార్యక్రమం ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని చెప్పారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 4, సర్వేకు సంబంధించి 2, మున్సిపాలిటీకి సంబంధించి 1 అర్జీ వచ్చినట్లు సబ్ కలెక్టర్ తెలియజేశారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రతి ఆఫీస్లో మనం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ స్టార్ట్ చేసాము. ప్రతి మండే 10 AM నుంచి ప్రతి ఆఫీస్లో ఆఫీసర్స్ వస్తారు. నా ఆఫీస్లో కూడా డివిజనల్ లెవెల్ అందరూ ఆఫీసర్స్ ఈరోజు వచ్చారు. పిటిషన్స్ తీసుకున్నాము. సో ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో 7 అప్లికేషన్స్ వచ్చాయి. 4 రెవెన్యూ గురించి ఉన్నాయి. మామూలుగా ఎన్క్రోచ్మెంట్ అడంగల్ విషయంలో ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే పార్టీషన్ డీడ్ సివిల్ రెవెన్యూ మ్యాటర్స్ ఉన్నాయి. మామూలుగా 2 మ్యాటర్స్ సర్వే గురించి ఉన్నాయి. సో ఇదే మన ఆఫీస్ నుంచి మనం సర్వే చేస్తాం. ఒక మ్యాటర్ మున్సిపాలిటీ తెనాలి గురించి ఉంది. సో అదే కూడా ఈరోజు వచ్చింది. అన్నీ కలిపి 7 అప్లికేషన్స్ ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో వచ్చాయి. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీకోసం కార్యక్రమంలో 8 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమంలో అర్జీలు అందజేయవచ్చని తెలియజేశారు. మనం ప్రతి సోమవారం నిర్వహించుకున్నట్లే ఈరోజు మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కి సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు, అర్జీలు, వాళ్ళకి ఉన్న సమస్యల విషయమై అర్జీలు స్వీకరించడం జరిగింది. ఇలాగా ప్రతి సోమవారం కూడా ఇలా మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ దానిలో భాగంగా ప్రజల నుంచి అర్జీలని, దరఖాస్తులను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించి ప్రజలకి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వెంటనే పరిష్కరించగలమని చెప్పేసి తెలియదు. ఈరోజు తక్కువే వచ్చాయి సార్. ఈరోజు మొత్తంగా మన తెనాలి తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించి 8 అర్జీలు రావడం జరిగింది. ఇవి రెవెన్యూకి సంబంధించి 8 అర్జీలు రాగా అదర్ డిపార్ట్మెంట్స్ హౌసింగ్, పంచాయతీ రాజుకు సంబంధించి మొత్తం 3 అర్జీలు రావడం జరిగింది. వాటిని ఆయా డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఈ 8 అర్జీలకు సంబంధించి పరిశీలించి వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించగలమని చెప్పి తెలియజేస్తాం.